బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. వ్రతాలు కానీ నోములు కానీ చేసుకునేటప్పుడు కలసం పెట్టుకుంటాం. చక్కగా ఒక కొబ్బరికాయ పెట్టుకొని ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో ముఖ్యంగా కొబ్బరికాయ పెట్టి దానికి జాకెట్ కట్టి అమ్మవారిని ఆవాహన చేసుకొని కలశ స్థాపన చేసి పూజ మొదలు పెడతాం. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడంటే రకరకాల ప్రతిమలు పెట్టుకుంటున్నాము, పూజ చేసుకుంటున్నాం కదా, కలశ స్థాపనే చేయాల్సిన అవసరం ఉంటుందా? అసలు మనకు పురాణాల ప్రకారం ఏం చెప్పబడిందండి? మనకి ఎప్పుడు కూడా పూర్ణ కలశ ఆరాధనే మన విధానం. ఇప్పుడు ఈ కలశం అంటే పూర్ణ కలశం కదా, ఎట్లా కిందున్న పాత్ర నిండుగా ధాన్యం కానీ బియ్యం కానీ లేకపోతే జలంతో కానీ నించి పూర్తిగా నింపేసి దాని మీద ఈ కొబ్బరికాయ నారికేళాన్ని పెట్టి ఆ పెట్టడం కూడా ఏం చేస్తాము, ఆ నీళ్లు కనుక అయితే అందులో గంగాజలం వేసుకుంటాము, కొంచెం ముత్యాలు వేసి బంగారం వేసి తర్వాత ఏమో అక్షతలు వేసి ఒక కొంతగా కాసులు కూడా కొన్ని వేసి ఇవన్నీ ఎలా అంటే పూర్తిగా భూదేవిని పూజించిన లాంటి భావంతో చేస్తాం. రత్నగర్భ అంటాం మన భూమిని. ఇప్పుడు ఈ భూమికి ప్రతీకగా మనం కలశాన్ని ఆరాధన చేస్తాం. మనం ఏదైనా బేసిక్ పూజ అనగానే ఏదో ఒక దైవారాధన పెట్టుకుంటాం. ఈ దైవారాధనలో సాధారణంగా ఎవరుంటారు మనకి? చతుర్భుజ నారాయణమూర్తి అయితే నరసింహ నారాయణ స్వరూపం, లేకపోతే దుర్గా స్వరూపం, మూడో స్వరూపాన్ని మనం ఆరాధించేది లక్ష్మి లేదా వినాయకుడు. మన సాధారణ ఆరాధన మనం ఇవే భారతదేశంలో జరిగేది. ఇప్పుడు సీతారాముల కళ్యాణం అనుకుందాం. సీతారాముల కళ్యాణం అంటే ఇప్పుడు ప్రతిమలు స్థాపించి ప్రతిమలు పెట్టుకునే పూజ చేసుకునే పద్ధతి వచ్చింది తర్వాత కాలంలో, అంతకుముందు లేదు కదా. అవును, ఈ ప్రతిమలు ఇన్ని రకాల ఇవి చేసుకోవటము అవి లేక ఈ పూర్ణ కలశంలోనే మనం ఏ ప్రభువుని, ఏ స్వామిని, ఏ అమ్మవారిని ఆరాధన చేస్తున్నామో ఆ వారి యొక్క నామధేయాలతోటి సంబంధించిన స్తోత్రాలతోటి మంత్రాలతోటి ఈ పూర్ణ కలశంలోకే వారి శక్తిని ఆవాహన చేసి కలశాన్ని ఆరాధించడం మన విధానం. ముందు నుంచి మనం అదే చేసేవాళ్ళం. ఇప్పుడు మన ప్రాంతాల్లో చూడు, మనము రోజువారీ మనకేవో దేవుళ్ళ పటాలు అవి ఇవి ఉంటాయి. కొన్ని చోట్ల కలశమే వాళ్ళకి దైవంగా ఉంటుంది. ఈ నంద్యాల ఆ వైపుకి ఎవరింటికి వెళ్ళినా, బళ్ళారిలో ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న కలశంలో ఉన్న కొబ్బరికాయకి చెట్టు ఉంది ఇంత ఎత్తున, మొలకొచ్చింది. అవును, చెప్పారు అప్పుడు. మొలకొచ్చింది, తీయలేదు వాళ్ళు. అదే కలశం రోజు తుడిచిపెట్టుకుంటుంటారు, అని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పెట్టుకుంటారు. ఆ మొక్కని అది తీసి ఆ మొక్క వచ్చిన తర్వాత ఏదైనా దేవాలయంలో స్థాపిస్తారట, మళ్ళీ ఇంకో కలశం కొబ్బరికాయ పెట్టుకుంటారు. అట్లా కలశాలు పెట్టుకునే ఉంచుకోవటమే వాళ్ళ పద్ధతిగా కనపడుతుంది. అదేలేండి. మన వైపు ఏవో ఫోటోలు ప్రతిమలు ఇవి పెట్టుకుంటున్నాం. పూర్వం ఏం చేసేవాళ్ళు, ఈ బుద్ధి ఒక చోట నిలబడాలంటే మనకి ఆధారం కావాలి, ఎక్కడో ఏదో. అవును, ఆ ఆధారంగా ఈ పూర్ణ కలశ స్థాపన చేయబడేది పూర్వం. ఇప్పుడు మనం రోజువారీ పూర్ణ కలశ స్థాపన ఉన్నా లేకపోయినా విశేషమైన ఆరాధనలు చేసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం, కలశ స్థాపన చేస్తాం. గృహప్రవేశం కలశ స్థాపన, వివాహం కలశ స్థాపన, దసరాల్లో పూజలు మొదలు పెట్టుకుంటాం, ఏదైనా దీక్ష కలశ స్థాపన. దసరాలు అంటే మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి కదా. అవును, మనం 2 ప్రఖ్యాతంగా చేసుకుంటున్నాం. 2 మనం చేసుకోకపోయినా ఏవైనా క్షేత్రాల్లో పీఠాల్లో చేసే చోట కలశ స్థాపనే చేస్తారు. ఈ పూర్ణ కలశం వల్ల ఏమవుతుంది, మొత్తం అంత శక్తి, ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి దైవశక్తి ఒక చిన్న స్వరూపంలో మనకి కనపడేందుకు, కేంద్ర బిందువుగా మన దృష్టిని ఆకర్షించేందుకు ఈ పూర్ణ కలశాన్ని పెట్టుకుంటాం. అందుకని మనం ప్రతిమలు పెట్టినా వరలక్ష్మి వ్రతానికి కలశం పెడతాం. అవును, కలశం మీదే పెట్టుకుంటాం. కలశం మీదే అమ్మవారి ముఖం ఏదో అలంకరించి దానికే ఒక వస్త్రం కట్టి అలంకారం చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ మా ఇంట్లో లేదు కలశం అని కొంతమంది అడుగుతారు. కలశం పెట్టుకోవటం లేదండి మా ఇంట్లో, లేకపోతే పర్వాలేదు, అది పెద్ద తప్పు కాదు, కలశం పెట్టుకుని చేసుకోవటమే కరెక్టు అని కూడా మనం అనటానికి వీల్లేదు. అసలు వాళ్ళ ఇళ్లలో పూజ గీజ కూడా ఉండదు. క్రమంగా ఈ సోషల్ మీడియా, ఈ టీవీలలో పేపర్లలో చూసి పూజ చేసుకోవాలన్న ఒక ఆసక్తితోటి పాపం మొదలు పెట్టుకుంటారు. దేవాలయాలు మనం ఏ బంగారం షాప్కి వెళ్ళినా, ఏ ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినా అమ్మవారి బొమ్మలు చక్కగా కనపడుతూ ఉంటాయి. ఆ బొమ్మ ఏదో తెచ్చేసుకుంటారు. ఈ బొమ్మ పెట్టాలా కలశం పెట్టాలా తోచదు. అందుకని మనం ఏం చెప్తాము, మీ ఇంట్లో కలశం ఉంటే కలశం పెట్టుకోండి, లేకపోతే ఏదైనా ఒక బొమ్మ, ఒక ప్రతిమో, ఒక చిత్రపటమో ఏదో ఒకటి పెట్టుకోండి అని చెప్తాం.
ఈ మన బుద్ధి అటు ఇటు పోకుండా ఉండటానికి కుదురుగా ఉండటం కోసం ఏర్పరచబడిందే ఇది. మీ ఇంట్లో కలశం పెట్టే ఆరాధన ఉంటే దాన్ని మానకండి. మామూలు రోజుల్లో ఏమైనా చేసినా చేయకపోయినా కనీస పర్వదినాల్లో అయినా తప్పనిసరిగా ఇది పాటించండి. లేదా ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకునేటప్పుడు అయ్యగారిని పిలిచి పూజ చేసుకుంటారు, అప్పుడు కలశం పెట్టుకుని పూజ చేసుకోండి, మంచిది. ఆ తర్వాత ఈ కలశాన్ని ఏం చేయాలి, అందరికీ అవి ఒక పెద్ద పెద్ద ప్రశ్నలు ఉంటాయమ్మా. వరలక్ష్మి వ్రతం కలశం కూడా అడుగుతూనే ఉంటారు. అవునవును. ఇప్పుడు ఒక కలశంలో కనుక మీరు తీర్థం నీరు పోసి కొబ్బరికాయ పెడితే 3వ రోజునే తీసేయండి, కొబ్బరికాయ పాడైపోతుంది. ఆ నీటిని మొక్కల్లో పోయండి. అందులో ఏదైనా కాసులు కనుక మీరు వేసి ఉంటే అవి తీసి మీ బీరువాలో పెట్టుకోండి, పర్సులో పెట్టుకోండి. ఒకవేళ ధాన్యం కానీ బియ్యం కానీ మీరు పోసుంటే ఆ బియ్యాన్ని వండేసుకోండి. పాయసమే చేయాలని వినిమయం చేయాలి, వినిమయం చేయాలి, వినియోగించాలి ఏదో ఒక విధంగా. పాడు చేయకుండా పక్కన పెట్టి పెట్టద్దు. ఒక గుప్పెడు తీసి పైన ఎక్కడైనా పక్షులు వచ్చే అవకాశం ఉంటే పక్షులకు వేసి మిగిలినవి మీరు శుభ్రంగా అన్నం వండుకుని తినేయండి. అది పాయసమే చేయాలి, పులిహారే చేయాలి, ప్రసాదమే చేయాలి అని లేదు. మళ్ళీ దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టాలని లేదు. హాయిగా వండేసుకుని తినేయండి. కొబ్బరికాయని శుభ్రంగా పగలగొట్టుకుని చక్కగా కూరల్లో వాడేసుకోండి, సాంబార్లో వేసుకోండి, లౌజ్ చేసుకోండి, లేదా తలా ఒక ముక్క నోట్లో వేసుకోండి, పనికొస్తుంది, ఏమీ తప్పు లేదు. కలశాన్ని వాడుకోండి. బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకుని మంచి పీస్ ఏదైనా చక్కటిది పెట్టుకుంటే మన పట్టు చీర మీదే పెట్టుకున్నాం అనుకోండి, అమ్మవారిగా వస్త్రానికి అలంకారంగా చేసాం కదా, అది మనమే వేసేసుకుంటాము, సరిపోతుంది. పిచ్చి ముక్కలు పెట్టకుండా 2-3 పట్టు చీరలు ఉన్నాయి, ఓ పట్టు చీర కట్టుకున్నాం, ఓ పట్టు చీర అమ్మవారి చూపించాము, ఓ జాకెట్ పీస్ ఒక చీర తాలూకు ముక్కని పెట్టేసేయండి, చక్కగా అలంకరణగా వాడేసుకుందాము, సరిపోతుందిగా. హాయిగా చేసుకోండి. మనకి ముందు నుంచి ఉన్నదే కలశారాధన, పూర్వకాలం నుంచి ఉంది. ఇప్పుడు మీకు పాత దేవాలయాల ప్రతిమలు కొన్నిటిని చూడండి, మీరు గమనించండి. ఈ మన మహానంది అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా కనపడుతుంది. ఈ గోడల మీద పూర్ణకుంభాలు కనిపిస్తాయమ్మా. అవును రమ్మగారు, గుర్తొచ్చిందని. అవునవును అవును, అది ఇప్పుడు మన పద్ధతే. అది అప్పటి నుంచి ఉన్నది అంటే మరి పూర్వకాలం నుంచి ఉన్నట్లే కదా. కాబట్టి ఏమీ ఆలోచించకుండా శుభ్రంగా చేసుకోండి హాయిగా. అలానే రమ్మగారు, నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.